మామ్ని రిసెప్షన్కి ఒప్పించాలి, అది నేను చూసుకుంటాను కదా, నువ్వు ఏడుస్తుంటే కూడా ఎంత అందంగా ఉన్నావో అని అరుణ్ రోజాని పొగుడుతూ ముద్దు పెడుతూ ఉంటే, ఇవన్నీ కూడా రిసెప్షన్కి ఒప్పుకున్న తర్వాతే అని రోజా అంటుంది. అంటే నీ ముద్దు ఖరీదు రిసెప్షన్ ఖరీదు ఒకటే అనమాట. సరే నేను భరిస్తానులే, నేను మామ్ని ఒప్పిస్తాను అని అరుణ్ చెప్తాడు. తర్వాత చామ్ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే అప్పుడే హాయ్ మయూరి అంటూ యశ్వంత్ వస్తాడు. అసలు మీరు నిషా అన్నయ్యని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని చామ్ అడగటంతో, చెప్తే ఏం చేస్తావు అని యశ్వంత్ అంటాడు. అసలు నిషా చాలా పొగరు, ఎలా పడితే అలా మాట్లాడుతుంది అని చామ్ చెప్తూ ఆగిపోతుంది. పర్వాలేదులే నాకు తెలుసులే అని యశ్వంత్ అంటాడు. అసలు ఆడపిల్ల అలా ఉంటే ఎలా బాబు, ఏమవుతారు అని చామ్ అనడంతో, పొలిటికల్ లీడర్ అవుతారు అంతే కదా అని, అంతే కదా మయూరి అని యశ్వంత్ మాట్లాడుతూ ఉంటే, అయ్యో బాబు మీరు అలా మయూరి అని పిలవకండి, మయూరి అంటే ఎవరని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చామ్ అంటుంది. నువ్వు నాకు పరిచయం అయ్యింది అలాగే కదా, అందుకే నేను అలా పిలుస్తున్నాను అని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈ మొక్కలన్నీ చూస్తుంటే ఈ ఇంట్లో మొక్కల ప్రియులు ఉన్నారని అర్థమైంది అని యశ్వంత్ అనడంతో, మా అయ్యగారి కంటే మొక్కలంటే ప్రాణం అని చామ్ చెప్తుంది. అర్థమవుతోంది అని యశ్వంత్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ్ నిషాని బాల్కనీలోకి తీసుకువెళ్ళి మొత్తం చూపిస్తూ ఉంటే అప్పుడే కింద వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండడం ప్రేమ్ గమనించేసి, అయ్యయ్యో వీడేంటి ఈ చామ్తో ఇలా కబుర్లు చెప్తున్నాడు అని, చూడు నువ్వు అలా తిరిగి ఇలా వెళ్తే మెట్లు వచ్చేస్తాయి, నువ్వు హాల్లోకి వెళ్ళిపోవచ్చు అని నిషా అటువైపుకి తిరగటంతో ప్రేమ్ పరుగులు పెడుతూ చిట్టి దగ్గరికి వచ్చేస్తాడు. రే అక్కడ యశ్వంత్ చామ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు యశ్వంత్ మనకి శత్రువు, ఇప్పుడు ఏం చేయాలో ఒక ఐడియా అని అడుగుతూ ఉంటే, ఇలాంటప్పుడు ఎవరి ఐడియాలు తీసుకోకూడదు, నీకు నువ్వే దూసుకుపోవాలి అని చిట్టి సలహా ఇవ్వటంతో, అవునా అయితే ఇప్పుడు చూడు నేను ఎలా దూసుకు వెళ్తాను అని ప్రేమ్ ఇక గార్డెన్లో మాట్లాడుకుంటున్నా చామ్ యశ్వంతుల దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడేం చేస్తున్నారు, చామ్ లోపలికి వెళ్ళు అని చెప్తుంటే, అదేంటి బాబు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం సీక్రెట్లు అని చామ్ చెప్తుంది. సీక్రెటా, ఏం మాట్లాడుకుంటున్నారు అని ప్రేమ్ అంటే, సీక్రెట్ అంటేనే రహస్యం కదా, చెప్పకూడదు కదా అని చామ్ కావాలనే ఆట పట్టిస్తూ ఉంటుంది. సరేలే అని చెప్పి వాళ్ళ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అదేంటమ్మా నువ్వు మాత్రమే వస్తున్నావు అని మెట్లు దిగి కిందికి వచ్చిన నిషాని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది. అదే ప్రేమ్ కనిపించట్లేదు అని అనడంతో, మా బావ అంతే కృష్ణుడి టైపు, ఇంతలోనే మాయమైపోతాడు, చాలా అల్లరి చేస్తాడు అని దీక్ష చెప్తుంటే, నువ్వు కాస్త ఆగుతావా, నిషా మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటుంది అని రమాదేవి అంటే, లేదు ఆంటీ నేను ప్రేమ్ని చాలా బాగా అర్థం చేసుకున్నాను అని నిషా అంటుంది. సరే మేము బయలుదేరుతున్నాం అని నిషా బయటికి వస్తుంది. అదిగో మా బావ అక్కడున్నాడు చూడు అని దీక్ష యశ్వంత్ చామ్లతో మాట్లాడుతున్న ప్రేమ్ని చూపించటంతో నిషా రమాదేవి మండిపడుతూ చూస్తూ ఉంటారు. సరే మేము బయలుదేరుతున్నాం, వచ్చేసే అన్నయ్య అని నిషా పిలుస్తుంది. అప్పుడు సరే వస్తున్నా అంటూ యశ్వంత్ వస్తూ ఉంటే, రే నువ్వేంటి అక్కడే ఉన్నావు, నీ బామ్మర్ది వెళ్తుంటే నువ్వు సెండ్ ఆఫ్ అయ్యవా, రారా అని రమాదేవి పిలవటంతో, అదేంటి బాబు నీ బామ్మర్ది అని చెప్తోంది అమ్మగారేంటి అని చామ్ నిలదీస్తూ ఉంటుంది. అంటే నన్ను కొడుగ్గా చూస్తున్నప్పుడు చిన్నబాబు గారి బామ్మర్ది నాకు బామ్మర్దే కదా, అంతే అంతే అని ప్రేమ్ కవర్ చేసేస్తాడు. ఇక చామ్ ఆలోచనలో పడుతుంది. తర్వాత రమాదేవి తన గదిలో కూర్చొని ఉంటే అప్పుడే అరుణ్ రోజా ఇద్దరు అక్కడికి వస్తారు. మామ్ నేను రోజా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పటంతో, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని రమాదేవి అంటుంది. తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంది, నేను తన భర్తని కదా, అందుకే నేను కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే తనకి ఈ ఇంట్లో కోడలుగా గుర్తింపు ఉండటం లేదు, ఎవరికీ కూడా తెలియటం లేదు కదా, అందుకే మేమిద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని అరుణ్ అనడంతో, ఇప్పుడు తనకి గుర్తింపు కావాలి, ఈ ఇంటి కోడలుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని రమాదేవి అనడంతో, రిసెప్షన్ చేసి ఈ ఇంటి కోడలుగా రోజాని అందరికీ పరిచయం చేస్తే సరిపోతుంది మామ్ అని అరుణ్ అంటాడు. ఏంటి రిసెప్షనా, నువ్వు తనని పెళ్లి చేసుకు వచ్చావు కాబట్టి ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను, తనని నా కోడలుగా ఇంకా అంగీకరించలేదు, అలాంటిది రిసెప్షన్ నేనెందుకు చేస్తాను అని రమాదేవి అంటుంది. అంటే మామ్ ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం, కానీ రోజా అలా పేరు కావాలనుకోవటం, గుర్తింపు తెచ్చుకోవాలనుకోవటం కరెక్టే కదా మామ్, కాబట్టి రిసెప్షన్ చేయాల్సిందే అని అరుణ్ పట్టుబడతాడు. దాంతో రమాదేవి, ఇప్పుడు రిసెప్షన్ చేయాలి అంతే కదా, సరేలే నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, నువ్వు వెళ్ళు, నేను రోజాతో పర్సనల్గా మాట్లాడాలి అని అరుణ్ని పంపించేసి, ఏంటి నీకిప్పుడు రికగ్నిజేషన్ కావాలా, గుర్తింపు కావాలా అని రమాదేవి అంటే,
అవును. అందుకే రిసెప్షన్ చేయండి అని రోజా అనడంతో వెంటనే రమాదేవి రోజా చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావా రమాదేవి, ఇప్పుడు నేనేంటో చూపిస్తాను అని రోజా చామ్ జ్యూస్ తయారు చేస్తూ పక్కకు వెళ్ళగానే అందులో విషం పౌడర్ని కలిపేస్తుంది. ఇక చామ్ ఆ జ్యూస్ గ్లాస్ని పట్టుకు వెళ్తూ ఉంటే, చూడు చామంతి, ఆలోచిస్తే నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. నువ్వు ఈ ఇంట్లో ఉంటూ నీకంటూ ఒక విలువను స్థానాన్ని సంపాదించుకున్నావు, కానీ నాకే ఎలాంటి స్థానం లేదు అని బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే, అక్కేంటి ఇలా మాట్లాడుతోంది, నిజంగానే రియలైజ్ అయిందా లేకుంటే ఏం చేస్తోంది అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. సరేలే, నువ్వు అమ్మగారి కోసం, అదే అత్తయ్య కోసం జ్యూస్ తీసుకువెళ్తున్నట్లున్నావు, వెళ్ళు వెళ్ళు అని రోజా అంటుంది. ఇక చామంతి ఆ జ్యూస్ని తీసుకువెళ్ళి రమాదేవి టేబుల్పై పెట్టేస్తుంది. ఇక రోజా ఒకే దెబ్బకి 2 పిట్టలు, నువ్వు నాపై జాలి చూపించావు, నాకు విలువ ఇవ్వమంటే ఆ రమాదేవి ఇవ్వటం లేదు కదా, చూడండి మీరు ఇద్దరు కథం అని అనుకుంటూ ఉంటుంది. ఇక చామంతి జ్యూస్ ఇవ్వటంతో, ఏంటమ్మా చామంతి, చదువుకోమంటే ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడగటంతో, ఇలాంటి పనులు చేయటంలో నాకు ఎలాంటి బాధ ఉండదు, కానీ నా పని చేసుకోకుండా అడ్డు వస్తేనే నాకు కోపం వస్తూ ఉంటుంది అని పర్వాలేదంటూ చామంతి వెళ్తుంది. పర్వాలేదులే అమ్మ, వెళ్ళు వెళ్ళు అని హర్ష అంటాడు. రమ, ఎందుకు నీకు ఆ అమ్మాయి అంటే అంత కోపం అని హర్ష అడుగుతూ ఉంటే, చూసారా అది ఎంత పొగరుగా మాట్లాడి వెళ్ళిందో, పని వాళ్ళలా చూడాలి, అతిథులని పక్కన తెచ్చి పెట్టుకుంటే ఇలాగే పొగరుగా మాట్లాడతారు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. సరేలే, ఇదిగో జ్యూస్ తాగు అని హర్ష దగ్గరుండి జ్యూస్ని ఇస్తాడు. రమాదేవి జ్యూస్ తాగిన వెంటనే, రమ ఇక పడుకుందామా, లైట్లు ఆఫ్ చేస్తాను అని హర్ష అంటాడు. అలా పడుకోవటానికి రెడీ అవుతూ ఉంటే రమాదేవికి కళ్ళు తిరగటం, కడుపు నొప్పి రావటం స్టార్ట్ అయిపోతుంది. ఏమైంది రమ, అలా ఉన్నావు అని హర్ష అడగటంతో, ఏంటోనండి ఉన్నట్లుండి కడుపులో తిప్పేస్తోంది, వామిటింగ్ వస్తున్నట్లుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని రమాదేవి ఇక ఉన్న పలంగా రక్తపు వాంతులు చేసుకుంటూ పడిపోతుంది. రే ప్రేమ్, అరుణ్, త్వరగా రండ్రా, మీ అమ్మకి రక్తపు వాంతులు అవుతున్నాయి, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని హర్ష కేకలు పెట్టడంతో పరుగులు పెడుతూ అక్కడికి వచ్చేస్తారు. త్వరగా కార్ తీయండి, హాస్పిటల్కి తీసుకువెళ్దాం, ఏమైందో ఏంటో నాకు తెలీదు అని చెప్పడంతో, అవునా అంటూ ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకువస్తారు. ఇక రమాదేవికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసి ఉంటారు. ఈవిడ వాంతుల్ని చూస్తుంటే ఎవరో ఈవిడ తిన్న దాంట్లో విషం కలిపినట్లు ఉన్నారు. అసలు విషం ఎలా కలిసిందన్నది తెలుసుకోవాలి అని డాక్టర్ బయటికి రావటంతో, డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఎలా ఉంది అని రోజా అడుగుతూ ఉంటుంది. ఆవిడ తిన్న ఫుడ్ పాయిజన్తో కూడుకొని ఉంది. అసలు ఆవిడ తిన్న ఫుడ్లో ఎవరో విషం కలిపారు. బాడీ అంతా స్ప్రెడ్ అవ్వకుండా మేము యాంటీడోస్ ఇస్తున్నాము. ఆవిడ ఎందుకు ఇలా చేసింది, ఎందుకు విషం తీసుకున్నారు అని డాక్టర్ అడగటంతో, మేము వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఓనర్మే, అసలు ఆవిడెందుకు సూసైడ్ చేసుకుంటుంది అని హర్ష, జగదీష్ చెప్తారు. అయితే ఎవరో శత్రువుల పని అయ్యి ఉంటుంది, ఆవిడ తిన్న ఫుడ్లో విషం కలిపారు, అది మాత్రం క్లియర్గా తెలుస్తోంది అని డాక్టర్ చెప్పటంతో, మా రమాదేవి అజాత శత్రువు, తనకి శత్రువులే లేరు అని జగదీష్ అంటారు. అయితే చివరిగా ఆవిడ ఏం తిన్నారో అది గుర్తుకు చేసుకోండి, మేమైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం, కొంచెం క్రిటికల్గానే ఉంది అని డాక్టర్ చెప్తే, మా అమ్మని కాపాడండి అని ప్రేమ్ దండం పెడుతూ చెప్తూ ఉంటారు. అంటే రమాదేవి చివరిగా ఏం తాగింది అని జగదీష్ అడగటంతో, జ్యూస్ తాగింది, జ్యూస్ తాగిన వెంటనే ఇలా వాంతులయ్యాయి అని హర్ష చెప్పటంతో, అయితే ఆ చంద్రికనే కదా జ్యూస్లో విషం కలిపి ఉంటుంది అని జగదీష్ అంటే, కాదు చామంతి ఇచ్చింది అని హర్ష చెప్తాడు. అయితే ఈ చామంతియే రమాదేవి ప్రాణాలు తీయాలని చూసింది, వెంటనే పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయిస్తాను అని జగదీష్ రానున్న ఎపిసోడ్లో చామ్ని అరెస్ట్ చేయిస్తాడు. చివరికి ప్రేమ్ కూడా చామ్నే ఎందుకు చామ్ ఇలా చేశావు అని నిందిస్తూ ఉంటాడు. దాంతో ఇక చామ్కి చాలా బాధ వేస్తూ ఏడుస్తూ ఉంటుంది.